అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి సంబరాలు, ముందస్తు సంక్రాంతి ప్రతి సంవత్సరం మనము ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే దీని యొక్క విశిష్టత పిల్లలకి తెలియాలని రకరకాల పిల్లలు ఇక్కడ ఉంటారు. అన్ని జాతుల వాళ్ళు, అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళకందరికీ కూడా సంక్రాంతి అంటే ఏమి, దానికి ఇంపార్టెన్స్ ఏమి, అందులో తెలుగు జాతికి ముఖ్యమైన పండుగ కాబట్టి ఈ పండుగ గురించి వాళ్ళు కంపల్సరీగా తెలుసుకొని ఏమేమి చేస్తారు, ఏం లేదు తెలిస్తే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే మనకు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు, వెనుకబడిన తరగతుల వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా కొంతమంది జరుపుకోలేరు ఈ పండుగను. మనం ఇక్కడ వాళ్ళకు నేర్పించి ఇదొక్కటే కాదు, మేము క్రిస్టియన్స్ కూడా ముందస్తు క్రిస్టియన్ చేస్తున్నాము, ఏది క్రిస్మస్ చేస్తున్నాము, ముందస్తు రంజాన్ ఇవన్నీ జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను. మా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి, దీపావళి, ఉగాది ఈ పండుగలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఈ సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంతో, సమాధానంతో జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులకు పంట చేతికి వచ్చి ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి రైతులకు పంట చేతికి వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. కాబట్టి సంక్రాంతికి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళ బిడ్డలు కూడా ఈ పండుగకు ఖచ్చితంగా వచ్చి తల్లిదండ్రులతో జరుపుకుంటారు. మరి మా ఈ బుక్కపట్నం డైట్ కళాశాలకు ఒక ప్రత్యేకత ఉంది. మతాలకు, కులాలకు అతీతంగా ముస్లిం సహోదరులకు సంబంధించినటువంటి రంజాన్ పండుగకు సంబంధించి ఇఫ్తార్ విందు కానీ, అదేవిధంగా క్రైస్తవ సోదరులకు సంబంధించి సెమీ క్రిస్మస్ కానీ, అదే హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి దీపావళి సంబరాలు కానీ, సంక్రాంతి సంబరాలకు కానీ మేము చాలా ఘనంగా, వైభవంగా జరుపుకుంటాం. ఎందుకంటే దాదాపుగా ఉగాదికి ఒకవేళ సెలవులు ఉంటే ఉగాది ఉత్సవాలు ఇక్కడ మేము చేయలేం. కానీ ఈ పండుగలు మాత్రం చాలా ఘనంగా, వైభవంగా ఈ లెక్చరర్స్ అందరి సహకారంతో, పిల్లల సహాయ సహకారాలతో మేమందరూ ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా ఈ యొక్క ఉత్సవాలను మేము జరుపుకుంటాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.